హలో మూవీ మేట్స్, ఈ హర్రర్ మూవీస్ మేము ఎప్పుడో చూసేసాం బ్రో అని కొందరు కామెంట్స్ పెడతారనుకుంటా. చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా బ్రో, వాళ్ళ కోసమే ఈ లిస్ట్లో నెంబర్ 1 కోల్డ్ కేస్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్, ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ హర్రర్ మూవీ. నార్మల్గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సపరేట్ ఉంటాయి, హర్రర్ సపరేట్ ఉంటాయి. కానీ మలయాళం వాళ్ళు ఈ రెండింటిని మిక్స్ చేసి ఈ సినిమా తీసి మంచి మార్క్స్ కొట్టేశారు. ఒక చెరువు దగ్గర ఒక పుర్రె దొరుకుతుంది. ఆ పుర్రె ఎవరిది అని ఇన్వెస్టిగేషన్ పృథ్వీరాజ్ కుమార్ అని ఒక పక్క చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క మన అరవి హీరోయిన్ అదితి బాలన్ ఉంది కదా, వాళ్ళ ఇంట్లో రకరకాల హర్రర్ ఎలిమెంట్స్ జరుగుతుంటాయి. తను ఒక జర్నలిస్ట్. మరి ఈ హర్రర్ కథ ఏంటి, ఆ పుర్రే క్రైమ్ ఏంటి అనేది తెలియాలంటే మీరు ఈ మూవీని ఒకసారి చూడాల్సిందే. సెకండ్ హాఫ్ స్లోగా వెళ్తున్న ఫీలింగ్ వచ్చినా కానీ లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఆ హంతకుడు ఎవరు అనేది క్లైమాక్స్ వరకు రివీల్ చేయకుండా నడిపించిన విధానం చాలా బాగుంటుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 2 ఐటీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. దీని ఫస్ట్ చాప్టర్ 2017లో వచ్చింది, తర్వాత సీక్వెల్స్ కూడా వచ్చాయి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. ఫస్ట్ పార్ట్ నుండి చూస్తేనే పార్ట్ 2 అర్థమవుతుంది. ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో చిన్నపిల్లలు ఎలా ఈ వీళ్ళతో ఫైట్ చేశారు అనేది 1లో చూపిస్తారు, పార్ట్ 2లో ఈ పిల్లలే పెద్దగానట్టు చూపిస్తారు. నాకు తెలిసి మీలో ఇప్పటికే చాలామంది ఈ మూవీస్ని చూసే ఉంటారు. చాప్టర్ 2 కంటే చాప్టర్ 1 చాలా బాగుంటుంది. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 3 టాక్ టు మీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక మిస్టీరియస్ గేమ్ ఆడతారు. ఒక హ్యాండ్ ఉంటుంది, దాన్ని పట్టుకుంటే ఒక ఆత్మ వాళ్ళ ముందు ఉంటుంది. మరి ఈ గేమ్ వల్ల వాళ్ళ లైఫ్ ఎలా తలకిందులైంది అనేదే ప్లాట్. ఇందులో కొన్ని సీన్స్ అయితే చాలా వియర్డ్గా ఉంటాయి. సో సెన్సిటివ్ పీపుల్ ఎవరైనా ఉంటే ఈ మూవీస్కి కొద్దిగా దూరంగా ఉండండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 4 డిమోంటీ కాలనీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. 4 ఫ్రెండ్స్ మందు కొట్టి అది ఎక్కువయ్యి డిమోంటీ కాలనీ అని ఒక పాత బూత్ బంగ్లాకి వెళ్దామని ఛాలెంజ్ చేసుకొని వెళ్ళాక అక్కడి నుండి వీళ్ళ లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. మరి ఆ ప్రాబ్లమ్స్ నుండి ఈ పోరగాన్లు బయటపడ్డారా లేదా అనేదే ప్లాట్. ఇట్స్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. ఈ మూవీ ఇప్పటికే మీరు చాలామంది యూస్ చేసి ఉంటారు. సీట్ ఎడ్జ్ థ్రిల్ గ్యారంటీ అందిస్తుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. లేటెస్ట్ ప్రీవియస్ ఒక లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 అన్నాబెల్. ఈ పార్ట్స్ అన్నీ తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి. ది కంజూరింగ్ యూనివర్స్ నుండి వచ్చిన మూవీ ఇది. ఈ తోప్ ఫ్రాంచైజ్ మూవీని చూడని వాళ్ళు కూడా ఉంటారా బ్రో అని నన్ను అడగండి, ఉంటారు. ఈ మూవీస్ అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టరో నేను స్పెషల్గా చెప్పనక్కర్లేదు అనుకుంటా. ఏదైనా హర్రర్ మూవీ సజెస్ట్ చేయండి అంటే ఫస్ట్ అందరూ ఈ ఫ్రాంచైజ్ మూవీస్నే చూడమంటారు. కాంచనా ఎలా అయితే ఫస్ట్ బ్లాక్ బస్టర్ అయి తర్వాత రిమైనింగ్ అంతా అలా గ్రాఫ్ డౌన్ అవుతూ వచ్చిందో, ఈ కంజూరింగ్ పార్ట్స్ కూడా అట్లనే అని చెప్పుకోవచ్చు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 6 పిండం తెలుగు. రీసెంట్ టైంలో బాగా హైప్ క్రియేట్ అయ్యి ఓకే పర్లేదు అనేలా పేరు తెచ్చుకున్న ఈ మూవీని మీలో చాలామంది చూసే ఉంటారు. మసూదా లాగా ఈ మూవీ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అందరం అనుకున్నాం. కానీ యావరేజ్ టు యావరేజ్ మూవీ అయింది. సింపుల్ స్టోరీనే, ఒక ఇల్లు, అందులో ఆత్మ అనే కాన్సెప్ట్తోనే తీశారు. కానీ ఎవరైతే ఈ హాలీవుడ్ డబ్బింగ్ మూవీస్ వద్దు అనే వాళ్ళు ఉంటారో మన తెలుగు కాబట్టి ఇంతవరకు చూడని వాళ్ళు ఒకసారి చూసేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 7 మయూరి తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ మూవీని నేను బ్యాచులర్గా ఉన్నప్పుడు ఒక్కడనే బైక్ వేసుకొని మరి హైదరాబాద్ ఫోరం సుజనా మాల్లో నైట్ 11:20 PM షోకి వెళ్ళాను. అది అయిపోయేసరికంటే మిడ్-నైట్ 2 అయింది అనుకుంటా. ఆ మిడ్-నైట్ ఒక్కడిని నా రూమ్కి వెళ్ళాలంటే ఒక శ్మశాన వాటిక దాటి వెళ్ళాలి. సో రూమ్లో ఇంకా ఆ టైంలో నేను ఒక్కడనే ఉన్నా, మిగతా వాళ్ళంతా ఊరు వెళ్ళినట్టున్నారు. అందుకే బొరుగుటి సినిమాకి కూడా వెళ్ళా. సో ఎలాగో సినిమా చూసి ఆ శ్మశానం కూడా భయంగా దాటుకుంటూ వెళ్ళి ఇంటికి వెళ్ళాక రూమ్కి వెళ్ళాక పడుకుంటే నిద్ర పట్టదు. ఆ నైట్ కాంచనా మూవీలో రాఘవలాగా అయింది నా పరిస్థితి. ఇంకా నయం, ఆ క్లైమాక్స్ పాజిటివ్ ఎండ్ ఇవ్వడం వల్ల కొద్దిగా బెటర్ ఫీలింగ్. అదే నెగిటివ్ ఎండ్ ఇచ్చి ఉంటే తడిసిపోయేది నాకైతే. మయూరి అనేది నా లైఫ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ హర్రర్ మూవీ. ఇప్పుడు టీవీలో చూస్తే అంత పెద్ద ఏం అనిపించదు, కానీ థియేటర్ ఎక్స్పీరియన్సే. ఇట్స్ అవైలబుల్ ఇన్ సన్ నెక్స్ట్ ఓటీటీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.